ఉపదేశాదులతో తమ ఆచరణాదులతో ఈ లోకాన్ని పునీతం చేసినటువంటి వారు కనుక వారందరూ కూడా కారణ జన్ములు. భగవంతుని చేత ఈ లోకంలో అవతరింపబడినటువంటి వారు. అగస్త్య మహర్షికి భగవానుడిచ్చిన వరప్రదానం. శ్రీమద్భాగవతంలో తత్ర తత్ర మహాభాగాః ద్రావిడేషు చ భూరిశః తామ్రపర్ణీ నదీ యత్ర ప్రథమాల పయస్విని ఇత్యాది సందర్భములలో భవిష్యత్తులో అవతరించిపోయేటటువంటి వారిని గురించి చెబుతాడు ఆయన. అక్కడక్కడ మహాపురుషులు ఆవిర్భవిస్తారు. తామ్రపర్ణి నది ఎక్కడ ఉందో, కృతమాల ఎక్కడ ఉందో, పయస్విని ఎక్కడ ఉందో పేరు తర్వాత మారాయంటారు. ద్రావిడ ప్రాంతంలో విశేషంగా అవతరిస్తారు అని మహాపురుషుల యొక్క అవతారాన్ని గురించి ముందే సూచిస్తారు. అదొక కారణం. అగస్త్య మహర్షి తన భాష పిశాచ భాష అని శపించబడితే ఆ దోషాన్ని తొలగించుకోవడం కోసమని భగవాను గురించి తపమాచరిస్తే ప్రత్యక్షమైన భగవానుడు నీ భాషలోనే నా భక్తులందరూ అవతరించి నేను ఈ భాష నడయాడు ప్రాంతంలోనే నా పరివారం భూలోకంలో అవతరించి నీ భాషలోనే ప్రబంధములను రచిస్తారు. అందువలన అది పిశాచ భాష కాదు, దివ్యమైనటువంటి భాష అవుతుంది. వారు దివ్య సూర్యులు అవుతారు. వారు పాడిన పాటలు దివ్య ప్రబంధం. వాటిచే కీర్తింపబడిన అర్చామూర్తులు దివ్య దేశములో ఉండే పెరుమాళుగా కీర్తింపబడతారు అని వరప్రదానం చేసిన కారణం చేత ఎక్కువగా ద్రావిడ దేశంలో ఆళ్వార్ల ఆవిర్భావం మనకి కనబడుతుంది. అది